ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాము. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుని కాపుదల ఉంటుంది. ఇంటికి పైకప్పు ఉండి ఇంటి వారికి కాపుదల ఉన్నట్లుగా దేవుడు తన యందు భయభక్తులు గలవారికి ఇంటికి పైకప్పులాగా ఉండి అతన్ని అతని కుటుంబాన్ని కాపాడుతాడు. ఇతని ఇల్లు ప్రేమ గల దయగలిగిన ఇల్లుగా ఉంటుంది. ఆ ఇల్లు ఒక పరిశుద్ధ శిక్షణశాల, పరలోకపు వెలుగునిచ్చే స్థలం అది. ఈ ఇంటిలో తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు ఆ కుటుంబంలో దేవుని నామము ఘనపరచబడుతుంది. కాబట్టి దేవుడు ఆ ఇంటిని దీవిస్తాడు. అది చిన్న పూరె గుడిసె అవ్వచ్చు, పెద్ద రాజమందిరం అవ్వచ్చు. ఇల్లు యొక్క పరిమాణం కాదు ఇక్కడ, ఇందులో నివసించే వారి భక్తిగల ప్రవర్తన బట్టి దేవుని ఆశీర్వాదం ఆ ఇంటి మీదకి వస్తుంది. నీతిమంతుల ఇంటిలో ఉన్న యజమానుడు యజమానురాలు దేవుని యందు భయభక్తులు గలవారు కాబట్టి ఆ ఇల్లు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. చివరికి ఆ ఇంట్లో ఉన్న కుమారుడు కానీ, అలాగే ఒక పనివాని ప్రవర్తన, ఆ సత్ప్రవర్తన ద్వారా ఆ ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఒక కుటుంబంలో ఒకరు కానీ ఇద్దరు కానీ దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉన్నప్పుడు వారిని బట్టి దేవుడు కుటుంబం మొత్తాన్ని కాపాడి సంరక్షించి అభివృద్ధిపరిచి పోషిస్తాడు. ఆ ఒక్కరు లేక ఇద్దరు దేవుని కృప వలన యథార్థవంతులుగా ఉంటారు. దేవుని పిల్లలారా, బేతనీలో ఉన్న సహోదరులు ప్రభువుని చేర్చుకున్నట్టుగా మనం కూడా నిత్యము ఆయనను చేర్చుకోవాలి. అప్పుడు ప్రభువు వారిని బట్టి నిజంగా దీవింపబడుతాం. మన వ్యాపారాల్లోనూ మరియు ఇతరులకు తీర్పు తీర్చే విషయంలో, ఇరుగు పొరుగు వారితో మనకు కలిగిన సంబంధ బాంధవ్యాలలోనూ, అలాగే మన వ్యక్తిగత ప్రవర్తన విషయంలో న్యాయంగా ఉండాలి. మన దేవుడు న్యాయవంతుడు. ఆయన అన్యాయపు కార్యాలు దీవించడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరే సహాయం చేశారు. మీరు ఆశీర్వదించే దేవుడు అని, మీ ఆశీర్వాదాలు మేము ఎలా పొందుకుంటామో, మేము ఏమి చెయ్యాలో నేర్చుకున్న వాక్య సత్యాన్ని బట్టి మేము అలా జీవించటానికి కావాల్సిన మీ సహాయాన్ని మీరు మాకు ఇవ్వండి. మమ్మను, మా కుటుంబాన్ని, మాకు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించి వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, పొలాలు, పశువులు, వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగ ప్రయత్నాలు
చదువుకుని ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు మీరు ఇవ్వండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహాలు అయిన వారికి గర్భఫలం లేకుండా ఉంటే వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలము కలిగి వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని. ప్రియ ప్రభువా, మీ పిల్లలను వారికి కలిగినంతటిని మీరు దీవించి వారి బలహీనతల్లో స్వస్థత, వారి అవసరతలో మీ సహాయం ఇమ్మని, మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.